ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి. తిరుపతికి 3 కత్తెరలే ఇవ్వాలి. ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం అమ్మా, తప్పు చేయకూడదు. అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు. ఇక్కడ మొక్కేసుకుంటారు, గీసేసుకుంటారు. ఇక్కడ చేయకూడదు. ఆడవాళ్ళు మొత్తం అసలే చేయకూడదు. అలాగా 3 కత్తెరలు అంటే 3 కత్తెరలు ఇవ్వండి అంతే. అది కూడా అవసరమే లేదు స్త్రీలకు. అసలు ఇవ్వండి 3 కత్తెరలు ఇవ్వండి. గుండె ఎందుకండి? ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. బాగా అవసరం లేదండి. స్త్రీ అలా చేయకూడదు. భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు. దానికి పెద్ద లాజిక్ చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి. కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి. సంప్రదాయమే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి నిండైన ముత్తదో సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా, అనుమానం లేదు అందులో. ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలో ఉండమని చెప్పానా, లేకపోతే చితక్కొడతా అనకూడదు. అలా ఉండేలా ఈ పెద్ద మనిషి చూడాలి. అది ఈయన బాధ్యత. అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా? నేను పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుపతి వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పిస్తే ఆవిడ్ని కూడా ట్రోల్ చేస్తున్నారండి. ఇది ఎక్కడ విచిత్రం అంటే, ఎంత దరిద్రంగా అయిపోయిందంటే, తలనీలాలు ఆవిడ ఇవ్వకూడదంట. భర్త ఉన్న మహిళలు ఎవరు కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఏదో ఉపన్యాసంలో గరికపాటిగా చెప్పారు. ఆ వీడియోని తీసుకొచ్చి ఆవిడ ఫోటోని పక్కన పెట్టేసి ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏ విషయాన్ని మీరు ట్రోల్ చేయాలి, ఎందుకు ట్రోల్ చేయాలి మీకు ఏమన్నా అర్థమవుతుంది? అసలు తిరుపతిలో రోజు కొన్ని వేల మంది మహిళలు తలనీలాలు సమర్పిస్తారండి. కొన్ని వేల మంది. వాళ్ళంతా మహిళలు కాదండి. వాళ్ళు వెళ్ళినప్పుడు లేనిది సడన్గా పవన్ కళ్యాణ్ గారి భార్య వెళ్తేనే మీకు నొప్పి వచ్చిందా? ఇటు ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేయడమేనా? వాళ్ళను కూడా కొన్ని మీ గురించి మాట్లాడిన వ్యక్తి కాదు. నేను అందుకే అంటున్నా, ఇది మతపరమైన చిచ్చు రెచ్చగొట్టాలని చెప్పేసి అని వీళ్ళ అచ్చమాటలు చూస్తూ ఉంటానండి. వాళ్ళకి కావాల్సింది అదే. మొన్న ఒక ఉదాంతం చూసాం మనం. అదొకటి. తర్వాత తిరుపతి గోశాలలో ఆవులు చనిపోయాయని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొచ్చారు. అది ఇంకా దారుణం. అది ఏకంగా భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంక ఇష్టానుసారంగా మాట్లాడేసాడు. మామూలుగా మాట్లాడాల. కొన్ని వాస్తవాలు తెలిసే మాట్లాడాలంటే లేదు, అదొక ఫేక్ ప్రచారం. మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టాలి, మతాల మధ్యన చిచ్చు పెట్టాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య పైన ట్రోలింగ్. ఆవిడ అసలు ఎలా ఇస్తారు తలనీలాలని చెప్పేసి అని. అది మీకెందుకు నాకు అర్థం కావట్లా. కొన్ని వేల మంది మహిళలు రోజు ఇస్తారు కదా, అప్పుడిప్పుడు కూడా గుర్తుకు రాలా. ఇవాళ వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ చూడండి, మొత్తం అంతా కూడా అదే గరికపాటి ఆయన పేరేదో ఉంటుంది. ఆయన ఏదో ఒక సభలో ఏదో ఒక 4 మాటలు చెప్పాడు. తలనీలాలు ఇవ్వకూడదని, 3 కత్తెరలు ఇవ్వాలని చెప్పేసి ఆయన మాట్లాడితే, ఆయన మాటల్ని పవన్ కళ్యాణ్ గారి భార్య ఫోటోని పక్కన పెట్టి ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు మీరు. నిన్న మొన్నటిదాకా ఉపన్యాసాలు చెప్పారు కదా ప్రతి పకోడీ గడి వచ్చి అలా మాట్లాడతారా ఇలా మాట్లాడతారని చెప్పి. మరి ఈరోజు మీరు చేసేది ఏంటి? ఏం పవన్ కళ్యాణ్ గారి భార్య మహిళ కాదేంటి? మనకు తెలీదు ఏ అంశాలపైన ట్రోల్ చేయాలి, ఏ అంశాలపైన ట్రోల్ చేయకూడదు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు మీకు. డిక్లరేషన్ పైన సంతకం పెట్టేయాల ముందు నుంచే. వీళ్ళు తిరుపతి వెళ్తున్నారు అన్నప్పటి నుంచే స్టార్ట్ చేశారు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టేయాలి, పెట్టే వెళ్తారు. వాళ్ళేం కొత్త ఏం కాదుగా. గతంలో పవన్ కళ్యాణ్ గారి కూతురు వెళ్ళినప్పుడు కూడా ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టించే తీసుకెళ్ళాడు. సరే ఇప్పుడు కూడా అంతే, డిక్లరేషన్ మీద సంతకం పెట్టే వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి లాగా ఎగ్గొట్టాడుగా, నేను పెట్టను, నేను వెళ్ళను, అడిగినోని కొడాల నాని చేతో లేదంటే ఇంకొకరి చేతో బుద్ధులు తిట్టించేసారా, బూతులు తిట్టించేసారా? అరే ఏది ట్రోల్ చేయాలి, ఏది ట్రోల్ చేయకూడదు అనేది కాస్త తెలుసుకుంటే బాగుంటుంది. మీరు మనం అందరు మహిళల్ని ట్రోల్ చేస్తాం, మనల్ని ఎవరు అనకూడదు అంటే కాదు. ఈ పద్ధతి మీ దగ్గర నుంచి వచ్చిందే. ఇవాళ కిరణ్ మాట్లాడిన తప్పే, కానీ మీరు ఆ సంస్కృతిని తీసుకొచ్చింది నిజంగా మీరే. ఎవరో కాదు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులే తీసుకొచ్చారు. నిన్నటి వరకు పెద్ద నీతులు చెప్పుకొచ్చారు కదా. అంటే భారతీయ గారైన మహిళ, ఇంకెవరు కూడా మహిళలు కాదా? మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి మనం? ఏమండి, వాళ్ళు ఏదో నమ్ముకున్నారు, వాళ్ళ కుమారుడికి ఏదో ఒక ప్రమాదం జరిగింది, ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డాడు, వాళ్ళకి ఏదో ఒక మొక్కు ఉంది, వాళ్ళ నమ్మకం ప్రకారం వచ్చారు, తలనీలాలు సమర్పించుకున్నారు, వెళ్ళారు. దీన్ని మనం తప్పు పట్టాల్సిన అంశం ఏమైనా ఉందండి ఇందులో? ఆ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తారా మరి ఇలా మీరు అర్థం పర్థం లేకుండా అందరినీ ట్రోల్ చేసుకుంటా పోతే మరి ట్రోల్ చేయరా అంటారు కదా. మళ్ళీ ఏడుపులు, అలా అన్నారా ఇలాగన్నారా, ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా ఇచ్చేసుకోవడాలు. మీ హయాంలో చేసినవన్నీ మర్చిపోయారు.
ఏది ట్రోల్ చేయాలో ఏది ట్రోల్ చేయకూడదో ముందు అది తెలుసుకుంటే తర్వాత 10 మందికి పాఠాలు చెప్పేయచ్చులే మనం. పాఠాలు చెప్పేది తక్కువే కదా, బోల్డ్ మంది ఉన్నారు. నిన్న మాట్లాడదాకా మా కాశ్మీరా కూడా ఇది ఆ సాక్షిలో కూర్చొని ఉపన్యాసాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిందో నాకు అర్థం కావట్లా. మహిళలు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే కాదు, అందరి కుటుంబంలో ఉన్న మహిళలు అందరూ మహిళలే. మనం అందరినీ గౌరవించాలి. మనం ఎవరిని గౌరవించాం, అందరికీ సంబంధాలు అంటగట్టేస్తాం, అందరినీ ట్రోల్ చేసేస్తామంటే అలాగే ఉంటుంది. అందరూ ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయడం చేతకాక ఏం కాదు, అందరూ ట్రోల్ చేస్తారు. ముందు మనం తగ్గాలి. మనం ఏ విషయం పైన స్పందించాలి, ఏ విషయం పైన స్పందించకూడదు, మనం చేసేది కరెక్టా కాదా అని ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడారు కదా అని చెప్పేసి మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ ట్రోల్ చేసేకూడదు. ఎంతమంది తలనెలా సమర్పించలేదే నాకు అర్థం కావట్లేదు. కొన్ని వేల మంది మహిళలు రోజు తలనెలా సమర్పిస్తారు అక్కడ. టీటీడీ అని ఒక నియమం పెట్టలేదుగా, ఇక్కడ మహిళలు ఎవరు కూడా తలనెలాలు సమర్పించకూడదని చెప్పేసి అని టీటీడీ ఒక నియమం ఏమి పెట్టలేదుగా. అలా పెట్టుండి ఆ నియమాన్ని అతిక్రమిస్తే అప్పుడు మీరు మాట్లాడినా కానీ అదొక అందం. అదేమి రూల్ ఏం కాదు, అదేమన్నా రూలా? అలా కాదు, ఇంగిత జ్ఞానం ఉండాలండి కాస్త అయినా సరే మనం ట్రోల్ చేసేటప్పుడు. మేము మళ్ళీ చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియాకి, మీరు అందరిలో ఉన్న మహిళల గురించి మేము ట్రోల్ చేసేస్తాం, తిరిగి మమ్మల్ని ఎవడో అనకూడదు అంటే కుదరదు, అందరూ అంటారు. ఇవాళ మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి భార్యను ట్రోల్ చేస్తున్నారో, రేపు ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా భారతిరెడ్డి గారు ఎక్కడో కాడికి వెళ్ళకుండా ఉండరు. ఏదో ఒక ఫోటోనో ఏదో ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఇలాగే చేస్తారు చాలామంది. ఏంటిరా అంటే గతంలో మీరు చేశారు కదా అని చెప్పేసి అని అడుగుతారు. సో అక్కడ దాకా తేవద్దు అనేది నా రిక్వెస్ట్. అక్కడ దాకా తెచ్చుకోరని చెప్పేసి అని నేను అనుకుంటున్నా. ముందు మన కంట్రోల్లో ఉంటే మిగిలిన వ్యక్తులకి పాఠాలు చెప్పొచ్చు, అందరూ కంట్రోల్లో ఉంటారు. లేకపోతే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. నేను ఇంకొక విచిత్రం ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ కోడికత్తి సీన్ ఉన్నాడు కదా, ఆయన్ని కలిసాడంట. దాని గురించి ఏకంగా సాక్షిలో ఒక వార్త వేసాడు, బయటపడిన కోడికత్తి కుట్ర అని చెప్పేసారు. నాకు నిజంగా నవ్వాలో ఏడవాలో నాకు నిజంగా అర్థం కాల. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్ఐఏ కోర్టు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా నాకు కాలు బాగాలేదు, ఏలు బాగాలేదు, నేను రాను అని చెప్పేసి అని 5 ఏళ్ళు కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడానికే మనసు ఒప్పలేదండి. వెళ్ళలేదు నిజంగా. 5 సంవత్సరాలు ఇవాళ బెయిల్ మీద బయటకు వచ్చాడు కోడికత్తి సీను. ఇవాళ అంటే ఇవాళ కాదులే, ఒక సంవత్సరం అవుతుంది మించుమించు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆయన వెళ్ళి కలిశారు. ఏం జరిగింది ఏంటి మరి వివరాలు తెలుసుకున్నారా, పరామర్శించారా, ఇంకొక కారణమో తెలియదు కానీ వెళ్ళి పరామర్శించారు. ఇదిగో బయటపడిపోయిన కుట్రా, దీని వెనకాతలు వీళ్ళే ఉన్నారని చెప్పేసి. మరి 5 ఏళ్ళు మనం ఏం బీకాం ఇక్కడ? 2019 ఎన్నికల ముందు కదా నీ పైన దాడి జరిగిందని చెప్పేసి అంటున్నావు. దాడి కాదు, అదొక డ్రామా. నిజంగా నీకు గుచ్చుకుందని చెప్పేసి నేనైతే అనుకోను. అది పెద్ద ఒక డ్రామా. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం కోర్టుకి వెళ్ళి వాంగ్మూలం ఇస్తానికి నీకు మనసు ఒప్పలేదు. ఇవాళ ఇక్కడికి వచ్చి డ్రామాలా? జనం నమ్ముతారండి. మనకు సాక్షి ఉంది కదా, ఒక 10 మంది యాంకర్లు ఉన్నారు కదా అని చెప్పేసి అంటే జనం నమ్ముతారా? జనానికి తెలియదా? వీడు చూడరా అధికారంలో 5 ఏళ్ళు ఉన్నాడు, 5 ఏళ్ళు అధికారంలో ఉండి కనీసం తన పైన దాడి చేసినోడికి అంటే ఎవడ చేసేది ఏంటి అని తెలుసుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్పాబాయ కౌలు చెప్తున్నాడని చెప్పేసి అనుకుంటారా? నువ్వు ఎందుకు వెళ్ళి ఇవ్వలేదు కోర్టులో వాంగ్మూలం? కోర్టు నేను ఎన్నిసార్లు పిలవలేదు? పిలిచిన ప్రతిసారి నాకు కాలు బాగాలేదు, ఏలు బాగాలేదు, నాకు ఆ ప్రోగ్రామ్ ఉంది, నాకు ఏ ప్రోగ్రామ్ ఉంది, నేను రాలేను అని ఒక్కతోటే కదా నువ్వు వెళ్ళలేదు. ఇలా ఆయన వెళ్ళి కలవగానే ఎమ్మట ఇంక మరి తిరగలేదు, అందులో బయటపడిపోయిన కుట్ర. కాస్త సిగ్గుండాలండి జగన్మోహన్ రెడ్డి మనకి. మరీ ఇంత దిగజారిపోతావా? మనం ఒక బతుకుతున్నాం అంటే మనకు ఒక అర్థం ఉండాలి. ఆ రోజు మనం ఏమని మాట్లాడాం, ఎంత పెద్ద డ్రామా ఆడేసాం. మేము అధికారంలోకి రాగానే ఈ కేసు వెనక ఎవరున్నారు ఏంటని తేల్చేస్తాం అన్నావుగా. ఏం తేల్చావు? ఎవరున్నారని తేల్చావు? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఆ కేసు గురించి ప్రస్తావించుకుంటా, ఆ కేసు గురించి మన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకుండా మళ్ళీ ఓడిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడు ఆ కుట్రానికి అతను వీళ్ళు ఉన్నారని చెప్పేసి. మనం చెప్పడానికి కనీసం కాస్త సిగ్గనిపించాలండి. ఇంకెప్పుడు కూడా ఈ డైలాగులు కొట్టమాకండి. కోడికత్తి వెనకాతలు ఎవరు ఉన్నారో, ఎవరు చేయించుకున్నారో, దాని వెనకాతలు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. కావాలని ఎన్నికల ముందు అదొక స్టంట్. దాంతోపాటు బాబాయ్ది మనం అందరం చూసిందే.
గుండెపోటుగా చిత్రీకరించారు, వర్కౌట్ అవ్వలేదు. తర్వాత గొడవల పోటు తెలిసిందే అందరికీ. ఇమీడియట్గా నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెద్ద కత్తెట్టేసి సాక్షిలో ఒక వార్త రాసేసి ప్రచారం మొదలు పెట్టేశారు. నీకు ఆ రెండు భయంకరంగా కలిసి వచ్చేసినాయి అన్న. అప్పట్లో 2019 ఎన్నికల్లో నీకు అవన్నీ భయంకరంగా కలిసి వచ్చేసినాయి. ఆ కోడికత్తిని మీ బాబాయ్ మర్డర్ కేసు కూడా ఆ రెండు నీకు భయంకరంగా కలిసి వచ్చేసినాయి. అందుకు నీకు 151 వచ్చినాయి. లేదంటే మనకాంత సినిమా ఆడ ఉంది. ఇవాళ వాటి ప్రస్తావన లేకుండా ఇక్కడికి వచ్చి అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కోడికత్తి తీసుకొచ్చి దాని వెనకాల ఎవరు ఉన్నారో దాని వెనకాల వీళ్ళు ఉన్నారో అని చెప్పేసి మాట్లాడతావా? సిగ్గుపడు. ఇక నేను దాని గురించి మాట్లాడడానికి నాకే సిగ్గేస్తుంది.